హర్యానాలో సంచలనం సృష్టించిన గూఢచర్యం కేసులో ఓ ప్రముఖ యూట్యూబర్తో పాటు మరో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రావెల్ విత్ జో పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న జ్యోతి మల్హోత్రా భారత సైనిక రహస్యాలను పాకిస్తాన్ కు చేరవేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనతో సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసేందుకు డిజిటల్ వేదికలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రావెల్ వీసాపై పాకిస్తాన్ లో పర్యటించిన జ్యోతి మల్హోత్రా అక్కడ పాకిస్తాన్ నిఘా సంస్థ ISI ఏజెంట్ గా పనిచేసి భారతదేశానికి చెందిన కీలక సైనిక సమాచారాన్ని వారికి చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో జ్యోతి మల్హోత్రాతో పాటు మరో 6గురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికులకు సంబంధించిన వీడియోలు రూపొందించే జ్యోతి పాకిస్తాన్ కు రహస్య సైనిక సమాచారం అందించారన్నది ప్రధాన అభియోగం. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ అధికారి డానిష్ తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయని పాకిస్తాన్ పర్యటక సందర్భంగా ఈ సమాచారాన్ని చేరవేసిందని ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసిన విషయాన్ని హిసార్ పోలీసు ప్రతినిధి వికాస్ కుమార్ ధృవీకరించారు. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నామని, మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. సబ్ ఇన్స్పెక్టర్ సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హిసార్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేశారు. జ్యోతి మల్హోత్రా 2023లో ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ ను సందర్శించారు. అక్కడ ఆమెకు పాకిస్తాన్ హై కమిషన్ ఉద్యోగి ఎహ్యాన్ ఉర్ రహీం అలియాస్ డావిష్ తో పరిచయం ఏర్పడింది. తాను డానిష్ లో నిరంతరం టచ్ లో ఉన్నానని, 2023 పాకిస్తాన్ పర్యటనలో ఆలీ ఎహ్వాన్ ను కలిశానని, తన బస ప్రయాణ ఏర్పాట్లను అతనే చూసుకున్నాడని ఆ మహిళ విచారణలో వెల్లడించింది. ఎహ్వాన్ ఆమెను పాకిస్తాన్ భద్రతా నిఘా అధికారులకు పరిచయం చేశాడు. అక్కడ ఆమె షకీర్ రాణా షబాబ్లను కూడా కలిసిందని FIR లో పేర్కొన్నారు. అంతేకాదు, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు బ్లాగర్ జ్యోతి షకీర్ పేరును తన ఫోన్ లో జాట్ రణదావా అని సేవ్ చేసుకుంది. 2023లో పాకిస్తాన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆమె వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా తన సహచరులతో సంప్రదింపులు జరుపుతూ వచ్చిందని పోలీసులు FIR స్పష్టం చేశారు. ఇక గడిచిన ఈ 2 ఏళ్లలో జ్యోతి 3 సార్లు పాకిస్తాన్ ను సందర్శించినట్లు తెలిసింది. యూట్యూబ్ వీడియోల కోసం ఆమె చైనా, బంగ్లాదేశ్, థాయిలాండ్, నేపాల్, భూటాన్, UAE వంటి దేశాల్లో కూడా పర్యటించింది. పాకిస్తాన్ లోని పరిస్థితులను తన సోషల్ మీడియా ద్వారా పర్యాటకులకు అనుకూలంగా ప్రచారం చేసే బాధ్యతను పాక్ నిఘా అధికారులు జ్యోతికి అప్పగించినట్లు సమాచారం. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. హర్యానాలో సంచలనం సృష్టించిన గూఢచర్యం కేసులో ఓ ప్రముఖ యూట్యూబర్ తో పాటు మరో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రావెల్ విత్ జో పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న జ్యోతి మల్హోత్రా భారత సైనిక రహస్యాలను పాకిస్తాన్ కు చేరవేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనతో సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసేందుకు డిజిటల్ వేదికలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ట్రావెల్ వీసాపై పాకిస్తాన్ లో పర్యటించిన జ్యోతి మల్హోత్రా అక్కడ పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేసి భారతదేశానికి చెందిన కీలక సైనిక సమాచారాన్ని వారికి చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో జ్యోతి మల్హోత్రాతో పాటు మరో 6గురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికులకు సంబంధించిన వీడియోలు రూపొందించే జ్యోతి పాకిస్తాన్ కు రహస్య సైనిక సమాచారం అందించారన్నది ప్రధాన అభియోగం. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమాండ్ అధికారి డానిస్ తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయని పాకిస్తాన్ పర్యటక సందర్భంగా ఈ సమాచారాన్ని చేరవేసిందని ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, మొత్తానికి ఐఎస్ఐ ఏజెంట్ల గుట్టు రట్టు అవుతుంది. ఒక్కొక్కరుగా ఇన్నాళ్ళు యూట్యూబ్ ముసుగులో మొత్తం భారతదేశ విషయాలను అంతర్గత విషయాలన్నీ కూడా యూట్యూబ్ ద్వారా అంటే యూట్యూబ్ మెయింటైన్ చేస్తున్నామంటూ ఫాలో అవుతున్నామంటూ దాదాపు యూట్యూబ్ ద్వారా ఇప్పటికే ఐఎస్ఐ పూర్తి అంటే విషయాలన్నీ అంతర్గత విషయాలన్నీ కూడా ప్రయత్నం వాళ్ళని పోలీసులు అయితే ఇప్పటికంటే ఎన్ఐ కావచ్చు మొత్తం కూడా దళిత సంవత్సరాన్ని కూడా వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొదటి నుంచి కూడా ఇక్కడ ఇదంతా కూడా భారతదేశం సంబంధించిన వారు, హర్యానాకి చెందిన వారు, మరి వీటిపైన పెద్దగా అనుమానాలు అయితే రాలేదు. మరి మొత్తానికి అయితే ఈ గూఢచర్య కేసులో ఒక ప్రముఖ యూట్యూబర్ తో పాటు మరో 5గురిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రావెల్ విత్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి జ్యోతి మల్హోత్రా అనేటువంటి మహిళ భారత సైనిక రహస్యాలను పాకిస్తాన్ కు ఈ చేరవేసినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరి ఘటనలో అయితే దీంట్లో చాలా సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసేందుకు డిజిటల్ వేదికను ఇలా దుర్వినియోగం ఈ విషయంలో ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ట్రావెల్ వీసాపై పాకిస్తాన్ లో పర్యటించినటువంటి జ్యోతి మల్హోత్రా అక్కడ పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేసి భారతదేశం కీలక సమాచారాన్ని వారికి చేరవేసినట్టు పోలీసులు గుర్తించారు. మరి ఈ నేపథ్యంలో జ్యోతి మల్హోత్రాతో పాటు మరో 6గురిని హర్యానాలో పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా వీరు ప్రయాణికులకు సంబంధించినటువంటి వీడియోలు రూపొందించే జ్యోతి పాకిస్తాన్ కు రహస్య సైనిక సమాచారం అందుతున్నది కూడా ప్రధాన అభియోగం ఉంది. ఢిల్లీలో పాకిస్తాన్ హైకమిషన్ అధికారి డానిస్ తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి. పాకిస్తాన్ పర్యటన సందర్భంగా ఈ సమాచారం చేరవేసిందని కూడా ఉన్నత స్థాయి వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసిన విషయానికి విశాఖ పోలీసు ప్రతినిధి వికాస్ కుమార్ ప్రస్తుతం విచారిస్తున్నామని, మరికొన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నామని వారు తెలుస్తున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇసార్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. 3లోనే ఢిల్లీలో పాకిస్తాన్ హైకమిషన్ సంప్రదించారు. అక్కడ ఆమెకు పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగ ఎహ్సన్ ఉద్ అలియాస్ డానిస్ తో పరిచయం ఏర్పడింది. మొత్తంగా భారత అంతర్గత విషయాలన్నీ కూడా వారు ఏఐసైకి చేరవేయడంలో వీళ్ళు కీలక పాత్ర పోషించారన్నది అభియోగం. ఆ రకంగా ఆధారాలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ మహేందర్.